ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడింటిని టార్గెట్గా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. ఇటీవల గృహప్రవేశం చేసిన ఆ ఇంటిలో నిద్రించడానికి వెళ్లిన ఉపాధ్యాయుడు ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి పరిస్థితి చూసి షాక్కు గురయ్యాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి గడియ పగలగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 7 తులాల బంగారం మరియు 6 లక్షల రూపాయల నగదును అపహరించారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చెల్లాచెదరుగా పడేయటంతో దొంగల దుశ్చర్య బయటపడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నందిగామ పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు రాత్రి పహారా బలపరచాలని స్థానికులు కోరుతున్నారు.